Veligandla police station limits. So basically 17th night, late night, చాలా late night after 11:30 p.m. మన దగ్గర విక్టిమ్ ఎవరు ఉన్నారు, డిసీజ్డ్ కోటా రాధా. ఆమె పేరెంట్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్, కనిగిరి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. బికాజ్ ఆమె కనిగిరిలో షాపింగ్ కోసం వెళ్ళింది, బట్ ఆమె బ్యాక్ రావట్లేదు. సో మన దగ్గర వచ్చిన వెంటనే మనం ఆమె లొకేషన్ ట్రేస్ చేసాము. అది ఒక కనిగిరి పామూర్ రోడ్ మధ్య ఆమె లొకేషన్ వచ్చింది. సో ఆ లొకేషన్ చూసి వెంటనే పోలీస్ ఆల్సో అకంపెనీడ్ పేరెంట్స్ అండ్ అది అక్కడ బాడీ డిస్కవర్ చేయడం జరిగింది. వెలిగండ్ల అది వెలిగండ్ల పిఎస్ లిమిట్స్లో బాడీ డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఆ బాడీ ఎలా అనిపించింది, యాజ్ ఇఫ్ సమ్ యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. బట్ పోలీస్ టీమ్ క్లోజ్ ఇన్స్పెక్షన్ చేశారు బాడీది. అప్పుడు వాళ్ళకి తేడా దొరికింది, ఒక స్ట్రాంగ్యులేషన్ మార్క్ కూడా అనిపించింది. అప్పుడు మనకు డౌట్ వచ్చింది దట్ దిస్ ఇస్ నాట్ సమ్ సింపుల్ యాక్సిడెంట్ కేస్ విచ్ దే ఆర్ మేకింగ్, సంబడి ఈస్ మేకింగ్ ఇట్ అపియర్ లైక్ దట్. ఇట్స్ అపియర్స్ టు బీ లైక్ మర్డర్. సో వెంటనే పోలీస్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, రాదర్ దాన్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ సస్పిషియస్ డెత్. అది దాని తర్వాత మనం ఆల్మోస్ట్ 8 టీమ్స్ ఫామ్ చేశాము, విచ్ విల్ అండర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్, which were working on different aspects. For example, CCTV camera, CDR analysis, tracking the movements of the victim. సో ఇలాంటి మనం వెంటనే టీమ్స్ ఫామ్ చేసి పని చేయడం స్టార్ట్ చేసాము టు డిటెక్ట్ ఇట్. సో ఇనీషియల్ విక్టిమ్ సైడ్ నుంచి కూడా, విక్టిమ్ పేరెంట్ సైడ్ నుంచి కూడా, ప్లస్ అక్కడ ఆమె ఫోన్లో ఏం ఎవిడెన్సెస్ దొరికినాయి, దాన్ని బట్టి మనకు ఇది వాట్ క్లూ వచ్చింది దట్ ఒక పర్సన్ ఉన్నాడు, కాశీరెడ్డి, హూజ్ స్కూల్ ఫ్రెండ్ ఆఫ్ ద లేడీ, డిసీజ్ లేడీ, దట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. దట్ ఆమె అండ్ ఆమె భర్త వాళ్ళు అతనికి చాలా డబ్బు, అరౌండ్ మోర్ దెన్ 60 lakhs అపరెంట్లీ లోన్గా ఇచ్చారు. బట్ అతను అది ఏమీ పే చేయట్లేదు. దానివల్ల మన డిసీజ్డ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ క్లూ. అండ్ మనం ఇది ఆలోచించాము దట్ మేబీ అది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల కాశీరెడ్డి చేశాడు. ప్లస్ ఆమె ఫోన్లో కూడా అది ఇలాంటి చాటింగ్స్ అండ్ ఆల్ ఇవి దొరికినాయి, యాజ్ ఇఫ్ కాశీరెడ్డి అక్కడ ఆమెని పిలిపించి ఇది చేశాడు. సో అప్పుడు మనం కాశీరెడ్డి వెతుకోవడం స్టార్ట్ చేసాము టు ట్రేస్ హిమ్. But during this time, when we were analyzing his different issues, other deep technical analysis చేసినప్పుడు, we got one clue that it is that accused person who is chatting with this lady has some relation to the husband. భర్త పేరు ఉంది కోటా మోహన్ రెడ్డి. సో అది మనం ట్రేస్ చేసినప్పుడు, మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు, వీ గాట్ టు ఫైండ్ దట్ భర్త మనకు ఏం చెప్పాడు దట్ అతను మొత్తం ఫుల్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అతనికి దట్ ఆమె డెత్ గురించి అప్పుడు బయలుదేరాడు. సో అతను పోలీస్కి ఇనిషియలీ మొత్తం అబద్ధం చెప్పాడు. అండ్ ఇనిషియలీ వీ డి నాట్ సస్పెక్ట్ హిమ్ బికాజ్ హీఈస్ ద హస్బెండ్. సో అప్పుడు వీ అండర్స్టూడ్ దట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ ద ట్రూత్. అది దాని తర్వాత అతనికి కూడా అతని పికప్ అయ్యాడు. అండ్ మనం ఇంకా డీటెయిల్ చేసినప్పుడు వీ గాట్ లాట్ ఆఫ్ క్లూస్. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాజ్ దిస్ లేడీ అండ్ హర్ హస్బెండ్ హ్యావ్ డిస్ప్యూట్స్ బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ ద లోన్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్. వాళ్ళ మధ్య డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ మధ్య ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి భర్త భార్య మధ్య. సో అవి మోటివ్ ఆఫ్ దెమ్. హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హర్ అపరెంట్లీ, షీ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ హిమ్. సో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్. సో దాని తర్వాత అతను అరౌండ్ 10 days బ్యాక్ he has thought that he will do this crime. So this lady recently ఆమె వెలిగండ్ల వచ్చింది పిల్లలతో పాటు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర.
అప్పుడు అతను ఇది ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఒక సిమ్ కార్డ్ కూడా అతను చాలా ఇంటెలిజెంట్గా ప్రొక్యూర్ చేశాడు. సమ్ ర్యాండమ్ స్ట్రీట్ వెండర్ దగ్గర నుంచి ఆ నంబర్ తీసుకొని అతను మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆమెతో, యాజ్ ఇఫ్ హీస్ కాశీరెడ్డి, అండ్ షీ బిలీవ్డ్ హిమ్. సో కాశీరెడ్డిగా మాట్లాడి దట్ నేను వస్తాను 16, 17th ఇలా నేను వస్తాను కనిగిరి, మీరు రండి, నేను కొంత డబ్బు రిటర్న్ చేస్తాను. సో అతను సో ఆమె నమ్మింది. అండ్ దాని తర్వాత అతను ఇక్కడ 16th నైట్ అక్కడ బయలుదేరి 16th నైట్ ఒంగోలు వచ్చాడు ఇతను. దాని తర్వాత ఒంగోలులో ఇతను ఒక రెంటెడ్ కార్ హైదరాబాద్ నుంచి తీసుకొని ఇక్కడ వచ్చాడు ఒంగోలుకి. ఇక్కడ ఒంగోలు వచ్చిన తర్వాత అతను ఆ నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేశాడు, ఏదో ర్యాండమ్గా చూసి సమ్ అదర్ నెంబర్ ప్లేట్ చేశాడు, సో దట్ పోలీస్ ఈజ్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ దట్ హీ కేమ్ హియర్. దాని తర్వాత అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కనిగిరికి వచ్చాడు. కనిగిరి ఆమెకి పిలవడం జరిగింది. సో ఆమెకి చెప్పడం జరిగింది పామూర్ బస్ స్టాండ్ దగ్గర రండి, అక్కడ నేను కొంచెం డబ్బు ఇస్తాను. అతను చాలా గట్టిగా చెప్పాడు దట్ నో అదర్ పర్సన్ షుడ్ కమ్ విత్ యూ, పర్టికులర్లీ పిల్లలు, మీ ఫాదర్ ఎవరితో రాకండి, మీరు సింగిల్గా రావాలి. సో ఆమె రెజిస్ట్ చేసింది ఇనిషియలీ దట్ నేను సింగిల్గా రాను, బట్ అల్టిమేట్లీ షీ వెంట్. Then she has gotten into the car, and she was surprised to see that it is her husband who is coming. అప్పుడు అతను చెప్పాడు దట్ రండి మనం వెళ్తాం. సో షీ హ్యాస్ gotten inside car. దాని తర్వాత అక్కడ కనిగిరి అవుట్స్కర్ట్స్లోనే కొంచెం తిరగడం జరిగింది, వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా మళ్ళీ అయినాయి ఆ బండిలో. సో కనిగిరి పామూర్ రోడ్లో నియర్ దిస్ కనిగిరి డిగ్రీ కాలేజ్ అక్కడ లిమిట్స్లో అరౌండ్ 8 to 9 PM మధ్య హీ దెన్ స్ట్రాంగులేటెడ్ హర్ విత్ హర్ చున్నీ, స్ట్రాంగులేషన్ చేశాడు, చున్నీ వాడి ఆమె. ఇది జరిగినప్పుడు హీ హాజ్ చాలా గట్టిగా ప్రెస్ చేయడారు, బ్యాక్ సీట్ కూడా వెళ్ళాడు అక్కడ. అల్టిమేట్లీ ఆమె అక్కడ చనిపోయింది. దాని తర్వాత హీ గాట్ కన్ఫ్యూజ్ లిటిల్ బిట్కి ఏం చేయాలి ఆ బాడీతో. సో మళ్ళీ బండి ఎక్కి అతను కొంచెం ఇంకా 20-30 కిలోమీటర్స్ కనిగిరి వెలిగండ్ల ఆ సైడ్ వెళ్ళాడు, పామూర్ వైపు వెళ్ళాడు. హిజ్ మోటివ్ వాజ్ దట్ సో దట్ హర్ బాడీ ఈజ్ డిస్కవర్డ్. అక్కడ అతను ఈ బాడీకి రోడ్ మీద పెట్టాడు, హాఫ్ ఆన్ ద రోడ్, హాఫ్ ఆన్ ద రోడ్ మార్జిన్. అండ్ ఆల్సో అతను ఆమె చైన్ ఉంది అది కూడా తీసుకున్నాడు అప్పుడు, సో మంగళసూత్రం. అక్కడ దెన్ హీ హ్యాస్ రన్ ఓవర్ ద బాడీ, బండితో ఆమె బాడీ మీద బండి ఎక్కడం జరిగింది. సో దట్ హిస్ మోటివ్ వాస్ కి ఇది స్ట్రాంగులేషన్ మార్క్ పోతే ఎవరికి తెలియదు దట్ ఆమెకి ఎలా చంపడం జరిగింది, అందరూ యాక్సిడెంట్ ఆలోచిస్తారు. సో అది అతని మోటివ్, చాలా ఇంటెలిజెంట్లీ చాలా ప్లానింగ్గా ఇది చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ సమ్ crime of passion or something like that. It has been well thought. So ఇది చాలా బట్ ఫార్చునేట్లీ ఫర్ అస్ అది స్ట్రాంగులేషన్ మార్క్ మీద అది బండి ఎక్కలేదు, అది చెస్ట్ మీద బాడీ మీద బండి ఎక్కింది. సో ఆ ఎక్కడం వల్ల ఇది డిఫరెంట్ ఇంజురీస్ ఆన్ హర్ బాడీ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె బాడీ మీద ఇలాంటి కొంతమంది ఇప్పుడు రీసెంట్గా నేను న్యూస్ పేపర్లో చూశాను, కొంతమంది చెప్తున్నారు సిగరెట్ మార్క్స్ దొరికినాయి, ఇంజెక్షన్ మార్క్స్ దొరికినాయి, ఇలాంటి మార్క్స్ గురించి చాలా సస్పిషన్ రేజ్ చేయడం జరిగింది దట్ మేబీ దెర్ ఈస్ సమ్ టార్చర్ ఆర్ మేబీ సంబడి హ్యాస్ అడ్మినిస్టర్డ్ సమ్ stupefying drug to her. So I just want to clarify that we have studied her injuries and talked to an expert panel of doctors also that it is not like that. Adi when the bandi బాడీ మీద ఎక్కినప్పుడు ఆ బాడీ టర్న్ చేసింది, అక్కడ షార్ప్ స్మాల్ స్టోన్స్ ఉన్నాయి రోడ్ మీద. అవి చాలా ప్రెషర్ అండ్ హీట్ వల్ల అలాంటి స్మాల్ ఇంజురీస్ కూడా వచ్చినాయి ఆన్ ద బాడీ, విచ్ అపియర్ జస్ట్ లైక్ దట్ యాజ్ బర్న్ మార్క్, బట్ that is caused due to stones. It is not due to any cigarette or anything like that.
those are totally consistent with road accident ilanti injuries. So ఆమె మీద మెయిన్ ఇంజురీ ఉంది ఇది స్ట్రాంగులేషన్ మార్క్ ఆన్ నెక్. అదర్ ఇంజురీస్ ఏమున్నాయి అవి ఆల్ దాని తర్వాత ఆమె వర్టెబ్రల్ కాలమ్ కూడా బ్రేక్ అయింది బికాస్ ఆఫ్ ద స్ట్రాంగులేషన్. అండ్ స్పైనల్ కార్డ్ మీద కూడా ఇది బికాజ్ అతను చాలా గట్టిగా ప్రెస్ చేసి సీట్ అగైన్స్ ప్రెస్ చేస్తారు. సో స్పైనల్ కార్డ్ మీద కూడా స్వెల్లింగ్ ఇంజురీస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ రిమైనింగ్ అదర్ ఇంజురీస్ ఆర్ పోస్ట్ మార్టం ఇంజురీస్. అవి అన్ని చనిపోవడం తర్వాత జరిగినాయి. సో జస్ట్ ఐ వాంటెడ్ టు ఇష్యూ దిస్ క్లారిఫికేషన్ టు ఆల్ ఆఫ్ యూ. దాని తర్వాత అతను ఆమె సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేసి అతనితో డీటెయిల్ చాట్స్ అవి అన్నీ డిలీట్ చేసి జస్ట్ అంతవరకు ఎవిడెన్స్ ఉంచాడు ఫోన్లో. సో విచ్ ఇండికేట్స్ దట్ ఈస్ కాశీరెడ్డి హ్యాస్ కిల్డ్. సో ఇది కూడా షోస్ చాలా క్లెవర్ ప్లాన్ of him to mislead the police to make us go in the wrong direction. So దాని తర్వాత అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. So this was the condition in which the body was found. మనం ఇన్వెస్టిగేషన్ అప్పుడు we have done a very good job, our team of officers over here. చాలా ఎక్సలెంట్ పని చేశారు. ఇంత క్లెవర్ ప్లానింగ్ చేశాడు. బట్ స్టిల్ within 2-3 days the entire story came out and we have arrested the correct person in the crime. And ikkada we are having very good evidences. We are going to file a charge sheet quickly within after all these reports are reached within time limit ఇది charge sheet file చేయడం జరుగుతుంది. And we will be ensuring మీరు అందరూ చూస్తున్నారు that how ఇది ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి కన్విక్షన్ వరకు వెళ్తున్నాము. రీసెంట్గా కూడా గిద్దలూరులో ఒక 18 months లోపే ఒక డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. సో అలాంటి విత్ దాట్ గోల్ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో మన డీజీ గారు కూడా ఫోన్ చేసి పర్సనల్గా అప్రిషియేట్ కూడా చేశారు దట్ ద ఎక్సలెంట్ వర్క్ విచ్ వాస్ డన్ బై ద ప్రకాశం పోలీస్ ఆఫీసర్స్. that they have made such good effort. And ఇది మన స్టేట్ లెవెల్ దిశ మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది. అండ్ మనం వీ విల్ ఎన్ష్యూర్ దట్ డెఫినెట్లీ విదిన్ షార్ట్ టైమ్ హియర్ ఆల్సో కన్విక్షన్ వరకు మనం ఖచ్చితంగా వెళ్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. There was no other person till now which was found in the location till as per the evidence right now. Yes, he has accepted. Sorry? Yesterday evening. Yes. Because ultimately he is the husband, so she was definitely surprised. But husband dagara evaru veltaru, that is my understanding. We cannot ask her at this point of time, unfortunately. But atane cheppadu, she was confused. He told us that he only tell veldam matladam ilage chesi car ekkadu. Yes. Yes, she was surprised, but it was her husband kada. So atanu cheppinappude ame ఖచ్చితంగా వెళ్ళాలి కదా. So she was definitely surprised, there is no doubt about it. Yes. మళ్ళీ చెప్పండి. నో వేరే వాళ్ళని ఆమె చెప్పింది నేను వేరే వాళ్ళకి పంపిస్తాను. కాశీరెడ్డి చెప్పలేదు దట్ నేను పంపిస్తాను. ఆమె చెప్పింది దట్ నేను సమ్ అదర్ పర్సన్కి చెప్తాను అతను. సో హీ టోల్డ్ దట్ మీరే రావాలి. సారీ, షీ వాజ్ సర్ప్రైజ్డ్. డెఫినెట్లీ షీ వాజ్ సర్ప్రైజ్డ్. Kasi Reddy till now he is not located because he is having lot of financial issues. Atanu last 2-3 months back IP kuda chesadu file. So till now we have not located him. We are going to locate him. That is also we will not let this case go until we locate him. Okay, sorry mana. Yes. Yes.
సో అతని ఇన్స్పిరేషన్ గురించి అతను ఏం చెప్పలేదు. కారణం ఆర్ దట్ హీఈస్ నాట్ హ్యాపీ బికాజ్ హీ ఫీల్స్ దట్ ఈస్ వాట్ హీ హెస్ సెడ్ దట్ ఆమె బికాజ్ ఆమె ఎంకరేజ్మెంట్ వల్ల అతను ఇంత డబ్బు చేశాడు. అది అతని వర్జన్. అది మనం ఇంకా డీప్గా కూడా ఒకసారి చూస్తాము, ఇంకా వేరు ఏముంటాయా లేదా. సో ద ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ప్లస్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ ఫర్ సమ్ టైమ్. ఆమె హౌస్ వైఫ్ ఉంది, ఇది కూడా ఒక క్లారిఫికేషన్. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రిపోర్ట్ చేస్తున్నారు. షీఈ్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీఈ్ అ హౌస్ వైఫ్. సో టిల్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ టిల్ నౌ దట్ ఆమె ఇన్సూరెన్స్ పాలసీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బికాజ్ ఓన్లీ అర్నింగ్ మెంబర్స్ది ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఆమె ఇన్సూరెన్స్ యాజ్ ఫార్ as I know, it is not there. It is not there. She doesn't have. అది రిజెక్ట్ అయింది. లేదు లేదు లేదు, అతని పేరు మీద ఉంది, అతని హస్బెండ్ మీద పేరు మీద ఉంది, వైఫ్ పేరు మీద అప్లై చేశాడు, కానీ హౌస్ వైఫ్ వల్ల క్లెయిమ్ క్యాన్సిల్. ఎస్ నో, ఇలాగే ఓవర్డ్గా దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అక్కడ ఇలాంటి చాటింగ్ విచ్ వెరీ క్లియర్లీ ఇలాగే అనిపిస్తుంది దట్ ఎనీ అదర్ ఇష్యూ ఉండొచ్చు, అలాగే ఏం లేదు. అవుట్ రైట్ క్లియర్గా ఏం లేదు. Because this person Kasi Reddy, he is avoiding creditors. He is in lot of debts. చాలా మందితో అతను లోన్ అండ్ ఆల్ తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. నాట్ జస్ట్ దిస్, ఇంకా చాలా మంది ఉన్నారు who have given him money, including his own family members also. సో అందరికీ అవాయిడ్ చేస్తున్నాడు అతను. సో ఇది కూడా ఒక మంచి సెట్ అయింది దట్ ఇతను ఈజీగా దొరకడు. అండ్ ఆమె చాలా మంత్స్ నుంచి కాశీరెడ్డితో మాట్లాడలేదు. సో ఒక కొత్త నంబర్ నుంచి కాంటాక్ట్ చేస్తే ఆమెకి అనుమానం రాలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ షీ వాజ్ రెగ్యులర్లీ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ అతను చాట్స్లో కూడా చెప్పాడు నేను డిఫరెంట్ నెంబర్ నుంచి మాట్లాడతాను, డోంట్ థింక్ అది ఇది. చాటింగ్, ఓన్లీ చాటింగ్. ఇప్పుడు వరకు జరగలేదు, బట్ అది ఫ్యూచర్లో అది మనం డెఫినెట్లీ దట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు టేక్ టు లాజికల్ కంక్లూజన్ వన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ హీ ఈస్, సో దట్ అతనిది అది కూడా మనం చేస్తాము. ఇప్పుడు వరకు హీ ఈజ్ నాట్ బీన్ లొకేటెడ్. అప్పుడు అనుమానం లేదు, అది చాలా టైం బ్యాక్, 2 years బ్యాక్ అరౌండ్ జరిగింది ఇది. దే ఆర్ క్లాస్మేట్, దే ఆర్ స్కూల్ ఫ్రెండ్స్, ఫర్ చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ నో. అండ్ అతను చాలా ప్రామిసింగ్గా ప్రామిస్ చేశాడు దట్ నేను డిఫరెంట్ బిజినెసెస్ చేస్తాను. హీ ప్రొజెక్టెడ్ అ వెరీ గుడ్ పిక్చర్ that he will be able to recover the money. So they were basically investing in his business in a sort of way. Sorry? ఇలాంటి డీటెయిల్స్ ఐ కెనాట్ రివీల్ ఆన్ ది ప్రెస్ మీట్. ఎస్, అది రెంటల్ కంపెనీ నుంచి తీసుకున్నాడు. నో, అది ఒంగోలులో ఇతను చూశాడు ఒక వేరు కార్, ఆ సేమ్ డిస్క్రిప్షన్ కార్ అక్కడ తిరుగుతుంది. సో ఆ నంబర్ కాపీ చేశాడు అతను. మనం ఆ పర్సన్కి కూడా కాంటాక్ట్ చేసాము. ఆ పర్సన్ చెప్పాడు దట్ నేను ఒంగోలు వచ్చాను, బట్ వీ వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్ పర్సన్ హ్యాస్ నో రిలేషన్ టు దిస్. సో అది కూడా మిస్లీడ్ చేయడానికి మనం రాంగ్ పర్సన్ దగ్గర వెళ్ళాము ఇనిషియల్లీ. అది సీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అతను ఒక వెహికలే వాడాడు. అది తీసుకున్నాడు ఫ్రమ్ బాడీ, చెప్పి దట్ ఇది నా ప్రాపర్టీ బికాజ్ ఐ హ్యావ్ గివెన్, అది సెంటిమెంటల్గా అతను తీసుకున్నాడు. అది కూడా సీజ్ చేయడం జరిగింది అతని పొజిషన్ నుంచి. బాబు సమ్ ఫోర్జరీ కేసు ఉంది, దాని గురించి ఏదో క్వశ్చనింగ్ కోసం పిలవడం జరిగింది. దెర్ ఇస్ సమ్ ఫోర్జ్ డాక్యుమెంట్ చేసి ఏదో ల్యాండ్ అమ్మడం, ఇలాంటి ఒక కేసు ఉంది. 2-3 days బ్యాక్ రిజిస్టర్ అయింది. దానిలో క్వశ్చనింగ్ కోసం పిలిచారు. That I have to verify the details of the case. I have not seen that in that much detail. So there is some case that is there.
Adi which police as part of verification they have done it, but we are doing everything as per law only. Don't worry in that. So, పిల్లలు విషయం actually in this we will be asking the child welfare committee. పిల్లలు I think ఇప్పుడు in-laws house లో సో ఇది దీనికోసం ఒకసారి మనం చైల్డ్ వెల్ఫేర్ది ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఉంటుంది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్కడ మనం వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి బికాస్ దే ఆర్ నౌ ఇన్ అ వెరీ వల్నరబుల్ స్టేట్ బికాస్ మదర్ ఈస్ డెడ్ అండ్ ఫాదర్ ఈస్ అక్యూజ్డ్ అండ్ అరెస్టెడ్. ఒక పర్సన్ ఇక్కడే ఉన్నాడు, ఒక పర్సన్ వేరు ప్లేస్లో ఉన్నాడు. ఇది మనం మన గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉంది ఆల్రెడీ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేసి దే విల్ డూ. బట్ చైల్డ్ వాళ్ళ సేఫ్టీ గురించి మనం డెఫినెట్గా వీ విల్ కీప్ ఆన్ ట్రాకింగ్ దెమ్ సో దట్ నథింగ్ హ్యాపెన్స్ టు దెమ్ వెర్ ఎవర్ దే ఆర్. బేస్డ్ ఆన్ దిస్ డిసిజన్ విల్ బీ టేకెన్ బై గవర్నమెంట్ బాడీస్, మన ఆఫీషియల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు. See, till now there is no evidence which says that they are there, but we will verify even more deeply because ఇప్పుడు మన దగ్గర వెంటనే ఇప్పుడు ఇంత చేయడం జరిగింది. ఇంకా ఏదో ఉంటే డెఫినెట్లీ మనం చేస్తాము, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. Yes. Till now there is nothing. I have not got any concrete evidence which suggests like that. That their location and all, it is coming that they were present. We have verified that at the time of crime they were not here. Till now, that is what has been verified till now. Yes, అది నేను మూవింగ్ కార్ కాదు వాళ్ళు, అది నేను చెప్పాను కాశీరెడ్డి, సారీ కాశీరెడ్డి కాదు, కనిగిరి డిగ్రీ కాలేజ్ దగ్గర, కనిగిరి పామూరు రోడ్లో ఒక పక్కన వైపి ఆపి అక్కడ చేయడం జరిగింది బండిలో. అండ్ ఐ హ్యావ్ టు సే దట్ ఇది డీజీ గారి కూడా చెప్పారు దట్ ఇది బికాజ్ చాలా డీప్లీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, అందుకని ఇవి బయట వచ్చింది. అదర్వైజ్ ప్రైమా ఫేసి మనం యాక్సిడెంట్ ఆలోచిస్తే అది ఎప్పుడు బయట రాదు. మనం యాక్సిడెంట్ కనిపిస్తాము, అది తర్వాత ఫ్యూచర్లో వస్తాయి, అప్పుడు బై దాట్ టైమ్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ విల్ గో. సో ఫస్ట్ పోలీస్ చాలా ప్రాపర్గా చూసారు దట్ ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ మర్డర్. సెకండ్లీ we did not just believe that it is కాశీరెడ్డి. దాని మీద మనం చేసి కాశీరెడ్డి మీద మొత్తం టైం వేస్ట్ చేసి తర్వాత మనకి తెలిస్తే that also would have been too late. So our teams were consistently working on all aspects. ఒక ఆస్పెక్ట్ ఐడెంటిఫై చేసి వదిలేయడం అది జరగలేదు, అందుకని ఇది చేయడం జరిగింది. సో మన స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ది ప్రయారిటీ ఉంది. ఎనీ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ ఉంటే మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఫ్రమ్ ద టైమ్ ఇట్ వాస్ రిపోర్టెడ్ వీ హ్యావ్ బీన్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ మన హెడ్ క్వార్టర్ డీజీ సార్, ఏడీజీ లా అండ్ ఆర్డర్ సార్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 times నాతో మాట్లాడారు అంటిల్ దిస్ క్రైమ్ వాజ్ డిటెక్టెడ్. So this is priority of our Andhra Pradesh police and our Andhra Pradesh government that no crime against women and children should be unpunished, and within short time justice has to be given to them. Thank you. Yes. Yes. మళ్ళీ చెప్పండి. సి ఇది బికాజ్ ఇది ఫ్యామిలీ మెంబర్ చేశారు, సో డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్ మీద మనం మామూలుగా నమ్మకం చేస్తాము. బట్ నా ఒపీనియన్ ఇది ఉంది బికాజ్ ఆమె ఇక్కడ ఒక అన్నోన్ పర్సన్ దగ్గర, ఒక స్ట్రేంజర్ దగ్గర ఒంటరిగా వెళ్ళింది. అండ్ అతను చెప్తున్నాడు ఒంటరిగా రావాలి, ఒంటరిగా రావాలి. ఇలాంటి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎనీ ఉమెన్ అండ్ ఎనీ ఉమెన్ ఆర్ గర్ల్ ఆర్ ఎనీబడి వీ షుడ్ బి సస్పీషియస్. వై వీ షుడ్ గో అలోన్? వీ షుడ్ నాట్ గో అలోన్. మనం ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలి అదర్వైజ్. అండ్ మన ఫోన్లో దిశ యాప్ ఆర్ ఏదో ఉండాలి సో దట్ వీ క్యాన్
immediately raise the alarm when such kind of incident is happening. I feel we all should, not just women also, men also, we should always keep on telling our location to somebody so that they know that we are safe. And Adi, because she was not in contact, her parents immediately within few hours came. And then only we tracked her and we got her body. Otherwise, even body discover ఉండడానికి కూడా చాలా డిలే జరగవచ్చు. No, parents had no idea that her husband, she was with her husband. No, that is before she got into the car, she got some phone because she has left her child in her అత్తగారి హౌస్లో ఇక్కడ సమ్ ఆంటీ దగ్గర కనిగిరిలో వదిలేశారు. సో ఆ బాబు ఏడిచినప్పుడు ఆమెకి ఏదో కాల్ వచ్చింది దట్ మీ బాబు ఏడుస్తున్నాడు. సో అప్పుడు ఆమె చెప్పింది కి నేను వస్తున్నాను అలా చెప్పింది. దట్ ఈస్ హర్. భర్త గురించి ఆమె ఎవరికి చెప్పలేదు. కలిసిన తర్వాత నో కాంటాక్ట్. ఒకసారి because we were trying to locate Kasi Reddy. సో అన్నీ బికాజ్ అతను చాలా డిఫరెంట్ సిమ్ కార్డ్స్ వాడి ప్రతిసారి ఫోన్ మార్చుకుంటే అతను ఒక మిస్టేక్ చేశాడు బికాజ్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ మర్డర్. ఆ మిస్టేక్ మనం డిటెక్ట్ చేసాము. అతను అది మిస్టేక్ చేయకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బికమ్ మోర్ డిఫికల్ట్. సో దట్ ఈస్ వాట్ దే సే కదా, ఒక దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ మర్డర్. ఏదో తప్పు ఎప్పుడు చేస్తారు. అది ఐ కెనాట్ టెల్ యూ ఆల్ దిస్. నేను ఇవి డిస్కస్ చేశాను. అతను he left some technical evidences which we were able to pick up. సో ఫోన్ ఆమె అయితే లేదు. దాని గురించి దెర్ ఈస్ నో నథింగ్ లైక్ దట్. దే హ్యావ్ నాట్ కాల్డ్, దే హ్యావ్ కమ్ టు పోలీస్ స్టేషన్, దే హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్డ్ హస్బెండ్. లేదు మోహన్ రెడ్డి కోదాడలో ఉన్నాడు. లేదు మోహన్ రెడ్డి కోదాడలో ఉన్నాడు. ఈమె మోహన్ రెడ్డి వదిలి 1 వీక్ బ్యాక్ వచ్చేసింది పేరెంట్స్ వస్తుంది. అందుకని మోహన్ రెడ్డి సో 1 వీక్ నుంచి ఈజ్ నాట్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Sir, this sir.